సో ఈ ప్లేస్ లో ఒక ఇమేజ్ కావాలా, మన దగ్గర ఉన్న ఫోల్డర్స్ లో వెళ్ళి ఈక్వేషన్ ఇమేజ్ ఒకటి ఉంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో ఈ ప్లేస్ లొకేషన్ చూసారా, ఆ లొకేషన్ ని డబుల్ కొటేషన్ లో ఇచ్చాం. ఓకే, జీలో ట్రైనింగ్ లో ప్రాక్టీస్ లో ఇన్లైన్ 1 ఫోల్డర్ లో ఇక్కడ ఉండింది. నేను అది ఇన్లైన్ 1 మార్చాను అనుకుంటా. మీరు ఇచ్చింది ఇన్లైన్ అని ఇచ్చారు, నేను ఇన్లైన్ 1 మార్చాను. ఓకే, సో ఇక్కడ ఈ లొకేషన్ లో ఫైల్ ఇమేజ్ నేమ్ పెట్టాము ఫస్ట్ కంటెంట్. తర్వాత నాకు ఆ ఇమేజెస్ ఒక ఫోల్డర్ లో కాపీ చేసి వేరే పేర్లు రావాలి. సో ఇక్కడ పేరు మార్చేసాం. మీరు నాకు నోట్ ప్యాడ్ లో ఏమి ఇచ్చారు, 9-4 లో 12 నుంచి 45 దాకా కావాలన్నారు. కరెక్టా? ఓకే, సో 12 నుంచి 45 కాదు, 12th ఫైల్ లో 9-4 12th ఫైల్ లో 45 ఇమేజెస్ ఉంది అన్నారు. ఓకే, సో అలా మీరు ఇచ్చిన లిస్టు సో నేను ఆ లిస్ట్ ని ఎక్సెల్ షీట్ లో సీక్వెన్స్ తీసుకుంటున్నా. ఓకే, ఇది సెకండ్ లైన్ ది, ఎవరి లైన్ ఇమేజ్ నేమ్స్ వరకు తీసుకున్నాం. జస్ట్ ఏంటంటే చూపిస్తాం. నేమ్స్ వరకు వేరే కావాలి కదా. ఓకే, నేను అదే నేమ్స్ వరకు ఏం చేస్తున్నాను, ఎక్సెల్ షీట్ మీరు ఎట్లా లోపల పెట్టేందుకు ఇది తీసుకుంటారు కదా, ఎక్సెల్ షీట్ లో నుంచి నేమ్స్ సీక్వెన్స్ చేస్తారు కదా, నేను అట్లా సీక్వెన్స్ ఇది జనరేట్ చేసుకుంటున్నా. ఓకే, సో దీంట్లో ఏమేమి నేమ్స్ ఉంది అనేది చూసుకుంటామా. 9-14 లో 84 దాకా ఉంది. ఓకే, సో మనం దీన్ని 84 దాకా డ్రాగ్ చేసుకోవాలి. డమ్మీ ఇమేజెస్ వస్తాయి కదా మీకు, ఎన్ని ఉన్నాయో అన్ని ఇవ్వాలా. ఇప్పుడు 84 ఉండాలా, 84 ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ 9-4-12 లో 45 ఉంది. ఓకే, సో ఆ ఇమేజ్ నేమ్స్ ఇక్కడ ఎక్స్టెన్షన్ లేకుండా ఇస్తా, మీకు ఈజీగా ఉంటుంది. సో నేను దీన్ని డబుల్ తీసుకున్నా, మీకు ఇదిగా ఉంటుంది. సో దీంట్లో 45. ఓకే, సో దాన్ని డ్రాగ్ చేస్తున్నా. 45 వచ్చేసింది. నెక్స్ట్ కంటెంట్ ఇది 9-3 లో 7th ఫైల్ లో మనకు కావాలి. ఓకే, సో దానికి కూడా తీసుకుని 31 దాకా ఉంటుంది ఇది. ఓకే, సో నా నెరుగు ఇచ్చేసి 31 దాకా. సో 9-3-6 లో 34 దాకా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఓకే అది తీసుకుని వాయిస్ క్లియర్ గా ఉంది కదా. ఓకే, సో ఇది మొత్తం ఆ నేమ్స్ అన్ని ఎక్సెల్ షీట్ లో సీక్వెన్స్ పెట్టుకున్నాం. ఓకే, దీన్ని జస్ట్ కాపీ చేసుకుని ఎప్సిలాన్ లో వచ్చి విండో ఫస్ట్ న్యూ విండో పెట్టుకుని ఈ డేటా అన్ని ప్లేస్ చేసేస్తాం. ప్లేస్ చేసేసి నాకు ఏం కావాలా, ఎంటర్ మార్క్ ముందు .jpg కావాలా. ఓకే, సో అన్నిటికీ .jpg పెట్టేసాం. సో
సో, ఇప్పుడు ఎంటర్ మార్క్‌లో లైన్ స్టార్టింగ్‌లో సో, క్యాప్ సింబల్‌లో డాట్ జేపీజీ సెర్చ్ చేస్తాం. ఓకే. క్యాప్ అని పెడితే లైన్ స్టార్టింగ్‌ని డిఫైన్ అవుతది. ఓకే. సో, ఒకదాని ఇంకో దానికిను ఉన్నదాన్ని ఈ డమ్మీ ఇది చేసాం కదా! బ్లాంక్ ఇచ్చాం కదా! ఆ ప్లేస్‌లో ఇది వచ్చుంటది. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తా, ఇలా తీసుకుంటా. ఎంటర్ మార్క్ తర్వాత జేపీజీ వచ్చి, మళ్ళీ ఒక ఎంటర్ మార్క్ ఉంటా. ఒకే ఒక ఎంటర్ మార్క్ ఇస్తే సరిపోతాయి. ఓకే. సో, మూడే ఉండి తీసేసా. సో, ఇప్పుడు నాకు ఒక లొకేషన్‌లో కావాలా. ఆ లొకేషన్ ఏమి? ఇక్కడ ఇమేజ్ 1 అని ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఓకే. దీని లోపల నాకు ఇమేజెస్ కావాలా. ఓకే. సో, ఈ పాత్ ఈ ఫోల్డర్ లోపల వచ్చి పాత్. ఓకే. ఈ పాత్ నాకు కావాలి ఫస్ట్‌ది. సో, ఇక్కడొచ్చి ఎంటర్ మార్క్ ఇచ్చేసి, ఎంటర్ మార్క్ తర్వాత ఆ పాత్‌ని పేస్ట్ చేస్తాం. ఓకే. ఈ ఎంటర్ మార్క్‌కి ముందు ఇక్కడ డబుల్ కోట్స్‌లో ఇచ్చేస్తాం. స్లాష్ యాడ్ చేస్తాం. ఈ పాయింట్ అర్థమైందా? పైన ఉన్న డేటా ఇలాగే కావాలి నాకు. సో, ఆ డేటాని అలాగే ఫిల్ చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు ఏమవుతుంది నాకు ఇటు సైడ్ డబుల్ కోట్స్ వస్తది. ఇటు సైడ్ ఫైల్ పాత్ యాడ్ అవుతది. ఓకే. ఈ పాత్‌లో కావాలని చెప్పి. సో, లాస్ట్‌లో ఒక డమ్మీ ఉంటది. దాన్ని తీసుకొచ్చి ఫస్ట్‌లో యాడ్ చేస్తాం. క్లియరా? సో, ఇప్పుడు మనకేం కావాలా డిఫాల్ట్‌గా ఇక్కడ డమ్మీ ఇమేజ్ ఈ లొకేషన్‌లో ఉంది. అవునా? సో, ఇప్పుడు ఒక డమ్మీని కాపీ చేసుకొని, ఈ డమ్మీని రెడీ చేద్దాం. ఇక్కడ ఇమేజ్‌కి బయట ఉంది. ఓకే. ఇది వేరే నేమ్‌లో ఉంది. 941 ఓకే. 941 డాట్ జేపీజీ డబుల్ కోట్. ఓకే. సో, ఇది ఒక లొకేషన్‌లో ఉంది. ఇది ఈ లొకేషన్‌లో కొత్తగా నేమ్ చేంజ్ అయ్యి, ఈ ఇమేజ్ అక్కడ రావాల. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ కాపీ. ఓకే. కాపీ ఇచ్చేసి ఆహ్, ఓకే. ఇది ఓకే అండి. షేరింగ్ చేస్తా. నేను ఈ కాల్ కట్ చేస్తా. నా స్క్రీన్ కనిపిస్తాయి కదా! ఓకే. మీరే చూసుకుంటే. సో, ఇక్కడ మనం నార్మల్‌గా ఫోల్డర్ నుంచి లొకేషన్‌ని కాపీ చేసినప్పుడు స్లాష్ ఇలా పడతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇలా ఇవ్వకూడదు. కరెక్ట్‌గా ఇవ్వాలి. సో, ఇక్కడ నేను ఆ ఫైల్‌ని రెడీ చేసేసి డాట్ బ్యాట్ ఎక్స్‌టెన్షన్ నేనేం చేస్తానంటే నాకు నేర్పించిన వాళ్ళు అలాగే నేర్పించారు. వాళ్ళు ఎస్‌లో పెట్టుకుంటారు. ఆయన పేరు సతీషు. సో, నేను నేర్చుకున్న తర్వాత నేను ఎన్‌లో పెట్టుకోగలుగుతా అంతే. ఇది డాట్ బ్యాట్ ఏదైనా పెట్టుకోవచ్చు ముందు. ఓకే. సో, ఇక్కడ లొకేషన్ మనం ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ నో ఇష్యూ. ఒకవేళ లొకేషన్ ఇవ్వకపోతే
మీరు ఇది తీసేసి ఉంటా. ఈ ఫైల్ వచ్చి కరెక్ట్‌గా ఈ లొకేషన్‌నే ఉండాల. ఓకే. ఇప్పుడు నేను ఎండ్ డాట్ ప్యాడ్ అక్కడ ఇన్‌లైన్ 1 ఫోల్డర్‌కి బయట పెట్టున్నా. ఓకే. సో, దీనిలో ఇమేజ్ 1 ఫోల్డర్‌లో ఖాళీగా ఉందా? సో, ఈ ఫోల్డర్ కాపీ ఆఫ్ తీసుకొని ఇంకో ఫోల్డర్ ఓపెన్ చేసి పక్కన ఓపెన్ చేసి చూపిస్తా. సో, ఇక్కడ ఎంప్టీ ఫోల్డరు. ఇక్కడ ఈ బ్యాట్ ఫైల్ ఉన్న లొకేషన్. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని డబుల్ క్లిక్ చేస్తా. ఇలా రన్ అయిందా? ఏదో ఒక ఇష్యూ ఉంది. ఒక్క నిమిషం లైన్‌లో ఉండు. హలో. తీసుకున్నా. ఆ! ఓకే. ఇక్కడ కరెక్ట్‌గానే కదా ఇచ్చేది. దాన్ని ప్రాక్టీస్ ఇంగ్లీష్‌లో ఓకే. సో, ఇక్కడ ఇమేజ్ నేమ్ 9.3లో తీసుకోకుండా 9.4లో తీసుకున్నా. ఫస్ట్ నేను ఎడిట్ చేసినప్పుడు 3 నుంచి తీసుకున్నా. బట్ మీకు చూపించాలని చెప్పి 4 నుంచి తీసుకుంది. ఇక్కడ తప్పు వచ్చింది. ఓకే. సో, 9.3లో 4. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ దానికోసమే అది మూవ్ ఆన్ అవ్వలేదు. సో, నేను ఇక్కడ బయటనే పెట్టున్నా. డబుల్ క్లిక్ చేసాక వన్ ఫైల్ కాపీడ్ అని వస్తుందా? సో, ఇక్కడ ఫోల్డర్‌లో ఫైల్ వచ్చింది చూడండి. ఓకే. 194 ఇమేజెస్ ఇది వచ్చింది. రిమైనింగ్ చిన్నది 1, 2 ఉన్న వరకు నేను అది మాన్యుయల్‌గా చేసుకున్నా. ఈ ఎక్సెల్ షీట్‌లో వేసుకోలేదు. హెవీ ఉన్న వరకు దీంట్లో వేసుకున్నాను. క్లియరా? ఆ! హ్మ్. మొత్తం అన్ని ఫైల్స్ రీనేమ్ అంటే వాళ్ళు ఏ ఫైల్ నేమ్‌లో ఇచ్చారో మన నేమ్‌లో ఏం కావాలనేది అవును. అది కూడా దీనిలో చేయొచ్చు. బట్ నేనేం చేస్తున్నానంటే ఒక ఇమేజ్ తీసుకెళ్ళి డూప్లికేట్ చేస్తున్నా. మీరు రీనేమింగ్ చేస్తున్నారు కాబట్టి అది కూడా ఈ నేమ్‌లో ఉంటే ఈ నేమ్‌లో కావాలనేది దీనిలో మెన్షన్ చేయాల. దీనికి వచ్చి రీనేము. కమాండ్ వచ్చి ఆర్‌ఈఎన్ ఓకేనా? ఆ!
లేదంటే రీనేమ్‌ని ఫుల్‌గా కూడా ట్రై చేయండి. నాకు తెలిసి ఆర్‌ఈఎన్‌ఏ ఉంది. యాక్చువల్లీ నేను ఇది ఒక 3 ఇయర్స్ ముందు వాడింది. దాని తర్వాత నాకు ఆప్షన్స్ ఎక్కడ లేరు కాబట్టి నేను యూజ్ చేయలేదు. ఓకే. అవును. ఎక్కడ నుంచైనా రన్ అవుతది. అవును. ఎందుకంటే మనం ఇక్కడ లొకేషన్ ఇచ్చేసాము. ఈ లొకేషన్‌లో ఈ ఫైల్ ఉంటది. దీన్ని తీసుకెళ్ళి ఈ లొకేషన్‌లో పెట్టేసేయి. ఈ పేరులో మార్చి పెట్టేసేయి అన్నాము. సో, ఇక్కడ ఇష్యూ ఏమి ఉండదు కదా! ఆ ఒరిజినల్ ఫైల్ అలాగే ఉంచేస్తది. దాన్ని తీసుకెళ్ళి వేరే లొకేషన్‌లో నేమ్ మార్చి ఇచ్చేస్తది. హ్మ్. మనం ఈ లొకేషనే కావాలన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది యువర్ విష్. నేనిక్కడ అడిషనల్ ఇంకో ఫోల్డర్ పెట్టాను. లేదు ఇక్కడే కావాలంట మీకు కన్‌ఫ్యూజ్ లేకుండా ఉండు అంట అక్కడనే నేమ్ ఇచ్చేయండి. ఓకే. హ్మ్. అది. ఇదే కదా! వేరే ఏమైనా డౌట్ ఉందా? ఓకే. హ్మ్. 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 ఓకే. అదే దానికే హెచ్‌ఆర్ మెసేజ్ పెట్టారా? కాల్ మాట్లాడాలని చెప్పి. ఆ! 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 ఓకే. సో, మీరు మల్టిపుల్ వేరే వేరే ఉన్నప్పుడు వరకు కొంచెం జాగ్రత్త చేయండి. ఎందుకంటే నేమింగ్ ఇష్యూ అయిపోతది. ఓకే. లాస్ట్ టైము అదే మీకు ఒక ఫైల్ ఎక్స్‌ప్లెయిన్ చేశాం కదా! 2 ఇమేజ్ దాంట్లో ఉండింది ఇన్‌లైన్‌లో. సో, అంటే ఒక ఆ సింబల్ వచ్చి 4 టైమ్స్ రావాలా. ఆల్రెడీ సెకండ్ సింబల్ ఆల్రెడీ ఉంది అక్కడ. సో, సెకండ్‌లో ఉన్నదాన్ని తీసుకెళ్ళి ఫోర్త్ యాస్ ఇట్ ఈస్ టాప్ నుంచి ఆర్డర్‌గా వచ్చేటప్పుడు ఫోర్త్‌గా వచ్చిందది. ఓకే. సో, అది చేంజ్ చేసేటప్పటి వరకు జాగ్రత్తగా చేంజ్ చేయండి. ఏ నంబర్ అనేది కరెక్ట్‌గా ఇచ్చేస్తా, ఆ నంబర్ ఇది కరెక్ట్‌గా చేసి ఇచ్చేస్తాం మీకు. హ్మ్. 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 ఓకే. హ్మ్. సరే ట్రై చేయండి. డౌట్ ఉంటే అడగండి. యాహ్! ఓకే. ఓకే.